సాధారణంగా మనం ఏదైనా కొత్త వస్తువుని కొన్నప్పుడు ఆ వస్తువుని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, దాని మెయిన్ యూజెస్ ఏంటి, ఆపరేషన్ ఎలా, ఇటువంటివన్నీ చెప్పే ఒక యూజర్ మాన్యువల్ తోనే మనకు వస్తుంది. అలాగే అన్ని యాక్ట్లు, లెజిస్లేచర్లు ఒక ప్రియాంబుల్ ని కలిగి ఉంటాయి. ప్రియాంబుల్ అంటే మనం ముందు మాట అనొచ్చు, లేదంటే తెలుగులో చెప్పాలి అంటే ఉపోద్ఘాతం. ఇది ప్రియాంబులస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ప్రియాంబులస్ అంటే ఏంటంటే వాకింగ్ బిఫోర్ అని కానీ టు గో ప్రేయర్ అని కానీ వస్తుంది మీనింగ్. ఈజీ వర్డ్స్ లో చెప్పాలనుకున్నాం అంటే ముందు మాట. ఈ ప్రియాంబుల్ సాధారణంగా ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ తో ఉంటుంది. దాంట్లో ఆ యాక్ట్ లేదంటే ఆ లెజిస్లేచర్ కి సంబంధించి దాని మెయిన్ పర్పస్ ఏంటి, యూజెస్ ఏంటి, దాని ఫిలాసఫీ, ఆబ్జెక్ట్స్, ప్రిన్సిపల్స్ వగైరా ఇవన్నీ అందులో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కసారి ప్రియాంబుల్ ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆ యాక్ట్ ఎందుకు పనిచేస్తుంది ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. మరి మన ప్రియాంబుల్ కి వచ్చేసరికి దాన్ని రాసింది జవహర్లాల్ నెహ్రూ, డ్రాఫ్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఇది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేస్ చేసుకుని ఉంటుంది. దీన్ని December 13, 1946లో జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపించారు అప్రూవల్ కోసం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీన్ని January 22, 1947న అప్రూవ్ చేసింది. మన ప్రియాంబుల్ ని కె మున్షి గారు పొలిటికల్ హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ అయితే సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. మనందరికి బాగా తెలిసిన నాని పాల్కీవాలా దీన్ని ఐడెంటిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది మనకి. అంటే ఇది మన అల్టిమేట్ సావర్నిటీని డిఫైన్ చేస్తుంది. అంటే బయట వాళ్ళకి సంబంధం లేకుండా మన దాన్ని మనమే చూసుకుంటాము అనేది ఇక్కడ చెప్పడం అవుతుంది. ఇది మనకొక్కళ్ళకే ఉందా అంటే మనం దీన్ని అడాప్ట్ చేసుకుంది యుఎస్ కాన్స్టిట్యూన్సీ నుంచి, వి ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ నుంచి తీసుకుని మనం మన దానికి అన్వయించుకున్నాం. ఇప్పటి వరకు ప్రియాంబుల్ ని ఒకే ఒక్కసారి అమెండ్ చేయడం జరిగింది. అది 42వ అమెండ్మెంట్ ద్వారా 1976లో చేశారు. అప్పుడు ఈ 3 పదాలు ఇందులో యాడ్ చేయడం జరిగింది: సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఫస్ట్ టైం రాసినప్పుడు ఈ 3 పదాలు ప్రియాంబుల్లో లేవు. మన ప్రియాంబుల్లో కీవర్డ్స్ ఏంటి? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. అలాగే దీని ఆబ్జెక్టివ్స్ వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. సోవరిన్ అంటే సార్వభౌమాధికారం అంటాం. అంటే ఇండియా ఒక ఇండిపెండెంట్ అథారిటీ, ఇండిపెండెంట్ దేశం. దీని అంతర్గత విషయాల్లో ఎక్స్టర్నల్ పవర్స్ ని యాక్సెప్ట్ చేయడం కుదరదు. అంటే మన ఇంటర్నల్ మ్యాటర్స్ ని మనమే సాల్వ్ చేసుకుంటాం గానీ బయట దేశాలు, విదేశాల ఇంటర్ఫియరెన్స్ ని ఒప్పుకోదు. సోషలిస్ట్ అనే పదం ఇనీషియల్ గా ప్రియాంబుల్లో లేదు. ఇది 42వ అమెండ్మెంట్ ద్వారా 76వ సంవత్సరంలో యాడ్ చేయడం జరిగింది. సోషలిస్ట్ అంటే సామ్యవాదం అనొచ్చు. ఇది సోషల్ మరియు ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అంటే అన్ని రకాల క్యాస్ట్లు, రిలీజియన్లు, లాంగ్వేజెస్ అన్ని సేమే అంటే అట్లాగే గవర్నమెంట్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి చేస్తుంది. సెక్యులర్ ఇది కూడా 42వ అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేయడం జరిగింది. సెక్యులర్ అంటే స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సెక్యులర్ కంట్రీస్ చూస్తే పాకిస్తాన్, అది ముస్లిం దేశం. అలాగే నేపాల్, అది హిందూ దేశం. మన దేశం ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. ఇక్కడ ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, వాళ్ళు పాటించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. దీన్ని సెక్యులరిజం అంటాం. డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం అంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని మనం చెప్పుకుంటాం కదా. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం. రిపబ్లిక్ అంటే గణతంత్ర అంటే ప్రజల చేత డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం నడవటం. దీన్ని రాజులు కానీ రాణిలు కానీ ఉండరు, హెరిడిటరీ ప్రభుత్వం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ రాణి ఉంటారు, ఆవిడ సుప్రీం పవర్. కానీ మన దేశానికి రాణిలు, రాజులు ఎవరు లేరు. పిఎం డైరెక్ట్ గా ఎన్నుకోబడతాడు, ప్రెసిడెంట్ ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. సో వాళ్ళు ఫిక్స్డ్ టర్మ్ కోసమే ఎన్నుకోబడతారు. ఇది రిపబ్లిక్. దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే ఫస్ట్ జస్టిస్ వచ్చేసి 3 పార్ట్స్: సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సోషల్ అంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీని అబాలిష్ చేసి అందరినీ ఈక్వల్ గా చూడాలి అనుకోవడం. పొలిటికల్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో అసమంజసమైన వ్యత్యాసాలని తీసేయడం. అంటే ఇన్ఈక్వాలిటీస్ ని, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్ ని స్టేట్ లెవెల్లో తీసేయడం. ఎకనామిక్ జస్టిస్ అంటే ఈక్వల్ వేజ్ ఫర్ ఈక్వల్ జాబ్, సమాన పనికి సమాన వేతనం. ఈక్వాలిటీ అంటే ప్రజలందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అన్నారు. ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైట్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు సమానమే అనేది చెప్తాం. లిబర్టీ ఏంటంటే ప్రజలు వాళ్ళ భావ వ్యక్తీకరణ, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా బతకటం, వాళ్ళ మత విశ్వాసాలు వగైరా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు అనే స్వేచ్ఛ. ఫెటర్నిటీ అంటే సోదరభావం. అంటే అందరం కలిసి ఉంటాం, ఒకటే జాతి అని, ఒకటే దేశంగా కలిపి ఉంటాం అనేది, యూనిటీతో ఉండటం అనేది యూనిటీ ఆఫ్ ది నేషన్. ఇది ఫెటర్నిటీ. ఈ ప్రియాంబుల్ గురించి మనకి కొన్ని కేసులు వస్తున్నాయి. దీంట్లో మొదటగా ప్రియాంబుల్ అసలు కాన్స్టిట్యూషన్ లో భాగమేనా, దీన్ని అమెండ్ చేయొచ్చా అనే దాని మీద
టాపిక్ మొదలైంది. అది ఇన్రే ది బేరుబారి యూనియన్. ఇక్కడ బేరుబారి ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ ఏరియాని నెహ్రూ నోన్ అగ్రిమెంట్ అని ఒకటి అంటారు. ఆ అగ్రిమెంట్ ద్వారా పాకిస్తాన్ కి కొంత ఇచ్చి అక్కడ నుంచి కొంత భూభాగం తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని సలహా అడిగారు. ఆ సలహా అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్రియాంబుల్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో భాగం కాదు అని చెప్పింది. అది చెప్తూనే ఆర్టికల్ 368 గివ్స్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఇస్తుంది. కాకపోతే ఆ అమెండ్మెంట్ ప్రాపర్ గా ఆర్టికల్ 368 ప్రకారం చేయాలి, అంటే పార్లమెంట్ లో పెట్టి చేయాలి, కానీ డైరెక్ట్ గా ఏదో వేరే అగ్రిమెంట్ చేసుకుంటే కుదరదు అనేసి చెప్పింది. అలా చేస్తేనే ఈస్ట్ పాకిస్తాన్ కి ఆ పర్టికులర్ ల్యాండ్ ఇవ్వడం కుదురుతుంది అని చెప్పింది. దీంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కాదు అని. ఇది 7 జడ్జెస్ బెంచ్ అలర్ట్ చేసింది. నెక్స్ట్ కేసు అందరికి బాగా తెలిసింది, కేశవానంద్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీంట్లో 13 మంది జడ్జిలు బెంచ్ కుదిరింది. ఈ 13 మంది జడ్జిల బెంచ్ ఏం చెప్పిందంటే పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్లిమిటెడ్. లిమిటెడ్ పవర్ తోనే అమెండ్మెంట్ చేయొచ్చు, అంతేగాని అన్లిమిటెడ్ కాదు అనేది. దాంతో పాటే దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ కెనాట్ బి అమెండెడ్ బై పార్లమెంట్. కాన్స్టిట్యూషన్ లో కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి, దాన్ని పార్లమెంట్ అమెండ్ చేయలేదు అని చెప్పేసి అంది. కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడం కుదరదు అని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రియాంబుల్ కూడా కాన్స్టిట్యూషన్ లో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నేను ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రియాంబుల్ ప్రవేశికని ఒక్కసారి అమెండ్ చేశారు. అది 42nd అమెండ్మెంట్ లో 1976 అమెండ్ చేసి దాంట్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ ని యాడ్ చేశారు అనేసి అనుకున్నాం. దీని మీద ప్రియాంబుల్ ని అమెండ్ చేయడానికి పార్లమెంట్ కి రైట్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద కేసేశారు. ఆ కేసుని 25/11/2024 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో దానికి తీర్పు ఇచ్చారు. తీర్పులో ఏమన్నారంటే పార్లమెంట్ ప్రియాంబుల్ ను కూడా అమెండ్ చేయగలదు అనేసి చెప్పింది. పార్లమెంట్ కి రాజ్యాంగంతో పాటు ప్రియాంబుల్ ప్రవేశికను కూడా ఆర్టికల్ 368 కింద అమెండ్ చేసే రైట్స్ ఉన్నాయి అనేసి చెప్పింది. ఇది 1976 ఎమర్జెన్సీ టైంలో చేసినా కూడా ఈ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు జాయిన్ చేయడం కరెక్టే అని చెప్పి చెప్పింది.